ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ టైం మేనేజ్మెంట్ అంటే సమయ పాలన. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. టాపిక్ పేరు సమయ పాలన. సమయం చాలా విలువైంది. ఎవరైతే సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారో వారు జీవితంలో విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో అతి తక్కువ మార్కులతో ఉద్యోగం కోల్పోయిన వారందరూ ఎక్కడో ఒక చోట సమయాన్ని దుర్వినియోగం చేసిన వారే. ఒలింపిక్స్లో మిల్లీ సెకన్లలో స్వర్ణ పథకం కోల్పోయిన వారందరూ కూడా సమయాన్ని దుర్వినియోగం చేసిన వారే. అంటే ఒలింపిక్స్లో స్వర్ణ పథకం కోల్పోయిన వారందరూ కూడా ఎక్కడో ఒక చోట సమయాన్ని దుర్వినియోగం చేసిన వారే అన్నమాట. నిమిషాల వ్యవధిలో బస్సు మరియు రైలు మిస్ కావచ్చు. సెకన్ల వ్యవధిలో ప్రమాదాలు తప్పించుకోవచ్చు. నెల తక్కువ పిల్లలు పుట్టవచ్చు. అంటే 7వ నెల పిల్లలు అంటారు కదా, అలా అన్నమాట. నిమిషాల వ్యవధిలో ఎగ్జామ్ మిస్ అవ్వవచ్చు. అంటే ఒక్క నిమిషం లేట్ అయినా కానీ ఎగ్జామ్కి హాజరవ్వకుండా ఆపే అవకాశం ఉంటుంది. మీరు ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోండి. మనం పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఆ పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకొని ఆ చిన్న చిన్న భాగాలను పూర్తి చేసుకుంటూ పెద్ద లక్ష్యాన్ని సాధించాలన్నమాట. అయితే చిన్న చిన్న భాగాలంటే ఒక గంటకు ఎంత కంప్లీట్ చేయాలి, ఒక రోజుకి ఎంత కంప్లీట్ చేయాలి, ఒక వారానికి ఎంత కంప్లీట్ చేయాలి, ఒక నెలకి ఎంత కంప్లీట్ చేయాలి అనేది ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం ప్రకారం వాటిని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లక్ష్యాన్ని సాధించడానికి రాత్రింబవళ్ళు బాగా కష్టపడాలి. టైంను అస్సలు వృధా చేయకూడదు. టైంను పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. డేవిడ్ గాగిన్స్ అనే అతను ఎంత కష్టమైనా సరే లక్ష్యాన్ని కంప్లీట్ చేసే వ్యక్తి. అతన్ని ఆదర్శంగా తీసుకోవాలి. నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు జైల్లో ఉండి అతని లక్ష్యం కోసం పనిచేసి దక్షిణాఫ్రికా దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చాడు. అంటే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఈ రెండింటిని కలిపి పని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఇలా చరిత్రలో చూసుకుంటే ఎంతోమంది ఉదాహరణగా నిలిచారన్నమాట. కాబట్టి లక్ష్యం కోసం నిరంతరం టైం వేస్ట్ చేయకుండా సక్రమంగా కష్టపడి పనిచేస్తే జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తాము. జీవితంలో గొప్ప వ్యక్తులుగా చలామణి అవుతాము. ఇంకా అనేక రంగాలలో సక్సెస్ అవుతాము. ఇంకా చరిత్రలో అనేక మంది వ్యక్తులు టైంని పూర్తిగా ఫాలో అయ్యి రాత్రింబవళ్ళు హార్డ్ వర్క్ మరియు స్మార్ట్ వర్క్ చేసి విజయం సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకా నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.